కోల్ మాఫియాకు సీఎం రేవంత్ లీడర్. అవినీతి బయటకు రావడంతో కాంగ్రెస్ లో వణుకు. ఆధారాలతో సహా స్కామ్ బయలు. ఫుట్బాల్ పేరిట 10 కోట్లు సింగరేణి ఫండ్స్ వృధా. ఆధారాలని గవర్నర్కి అందించాం. సో కేసు సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం. గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో కేటీఆర్ అంటూ చూస్తాను. సో కేసు సిబిఐకి ఇస్తారా లేకపోతే ఇంకెవరు సిట్టింగ్ జడ్జికి ఇస్తారా ఏంటిది అని చెప్పేసి మీ ఇష్టం అని చెప్పేసి గవర్నర్నే దబాయించే స్థితికి వచ్చేసిండు ఈ దొంగ. గవర్నర్ వ్యవస్థ ఎట్లాగో నిర్వీర్యం అయిపోతుంది అనుకోండి, కానీ కనీసం గౌరవం ఉండాలి కదా, అది కూడా ఉండదు ఈ దొంగకి. సో ఇట్లా తయారైంది వ్యవస్థ. సో వీళ్ళు ఏం చెప్పాలి, సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ తోటి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ చేయండి అని చెప్తే బాగుండేది. ఎందుకు కేవలం రేవంత్ రెడ్డి మీద ఎందుకు? రేవంత్ రెడ్డి కేవలం ఫుట్బాల్ పేట 10 కోట్ల సింగరేణి ఫండ్స్ వృధాయని చెప్తున్నారు కదా. ఇదే సింగరేణి ఫండ్స్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిరిసిల్లకు, సిద్దిపేటకు, ఆ గజ్వేల్కి అన్ని రకాలుగా ఉపయోగించుకునే మీరు కదా. 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మీరు తీసుకునే మీ దొంగలు కదా, వాటిపైన కూడా విచారణ జరగాలి. సింగరేణి ఫండ్స్ను సిఎస్ఆర్ ఫండ్స్ వృధా చేయడంలో సిఎస్ఆర్ నిధులు ఎక్కడ పెట్టాలండి? సింగరేణి ప్రాంతంలో ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అక్కడ ఖర్చు చేయాలి. కానీ సింగరేణి నిధులు గజ్వేలు పోతాయి, సింగరేణి నిధులు సిద్దిపేటకు పోతాయి, సింగరేణి నిధులు సిరిసిల్లకు పోతాయి. 100 కోట్ల రూపాయలు. సింగరేణి ఏం చేయాలి? ఆ సింగరేణి ఫర్ సపోజ్ భూపాలపల్లి ఉందండి, మా భూపాలపల్లి ఉంది, అక్కడ కోల్ మైన్స్ ఉన్నాయి, సింగరేణి కోల్ మైన్స్ ఉన్నాయి. అక్కడ ఏం చేయాలి? వాతావరణం కలిసింది ఏమవుతుంది, ఇక్కడ భూగర్భంలో ఎక్కువ శాతం రంధ్రాలు ఉంటాయి కాబట్టి కొంత వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి అక్కడ చెట్లు పెంచాలి. అక్కడ ఉన్నటువంటి ఆ భూగర్భం లోపలికి కార్మికులు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సైనికులతో సమానం. సో అలాంటి కుటుంబాలను ఆదుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. అది సింగరేణి యొక్క బాధ్యత. అక్కడ స్కూల్స్ కట్టించాలి, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలి, రోడ్లు వేయాలి, సరైనటువంటి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ వేయాలి కదా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి. ఏమీ వేయలే. భూపాలపల్లి లాంటి ప్రాంతాల్లో కావచ్చు, గోదావరికల్ లాంటి ప్రాంతాల్లో అలాంటివి ఏం చేయలే. చేసింది ఏంది, ఆ ఫండ్స్ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా సిద్దిపేటకు పోయినాయి, సిరిసిల్లకు పోయినాయి, గజ్వేలు పోయినాయి. ఇదే జరిగినాయి. వాటిపైన కూడా విచారణ జరగాలి. ఆ దిశగా మీరు చెప్పాలి. చెప్తారా? చెప్పే దమ్ముందని అడుగుతాం. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ చేయండి అని చెప్పాలి. సిబిఐకి ఇవ్వని చెప్పాలి, ఈడీకి ఇవ్వని చెప్పాలి, లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయమని చెప్పాలి. ఆ దమ్ము లేని మాటలు మాట్లాడదు కేటీఆర్. మీ సమున్న మొగోడు అయితే అలాంటి దమ్మున్న మాటలు మాట్లాడాలి. మీరు చేసిన సొక్కంపూస పనుల మీరు అవలా పనులు చేసిరు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అవలా పనులే చేస్తున్నాడు. మీకు వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఇద్దరు దొందే. ఏమి లేదు, చట్టాపట్టలు వేసుకొని తిరిగే దొంగలు అంతా ఒక తాను బిడ్డలే. మీరంతా కలిసే ఉన్నారు, అది అందరికీ తెలుసు.